నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో తల్లికి వందనం స్కీమ్ స్టార్ట్ చేశారు. మరి నిన్న అందరి తల్లుల ఖాతాల్లో కూడా నిధులు జమ కావడం మనం చూసాం. మరి ఇదిలా ఉంటే ఈ తల్లికి వందనం స్కీమ్ గురించి వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి? మరో పక్క తల్లికి వందనం స్కీమ్లో సంబంధించిన 2,000 నారా లోకేష్ గారి జేబులోకి వెళ్తున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మరి దీన్ని నిరూపించాలి అంటూ లోకేష్ గారు చేసినటువంటి సవాల్ని ఏ విధంగా చూడాలి? ఇవన్నీ కూడా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. తల్లికి వందనం ఈ స్కీమ్లో 13,000 రూపాయలు డైరెక్ట్గా తల్లుల అకౌంట్లోకి, 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ గురించి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఉందో అందులోకి జమ చేయడం జరుగుతుంది అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తూనే ఉంది సార్. కానీ దీన్ని ఫేక్ ప్రచారానికి తెరలేపారు వైసీపీ సోషల్ మీడియా. మరి ఈ 2,000 రూపాయలు నారా లోకేష్ గారు జేబులోకి వెళ్తున్నాయి అంటూ ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడాలి? దీనిపై స్పందించిన నారా లోకేష్ గారు వెంటనే ప్రూవ్ చేయాలి, లేదంటే నేను లీగల్గా కూడా ముందుకు వెళ్తాను అంటూ లోకేష్ గారు చేసినటువంటి సవాల్ని ఏ విధంగా చూడాలి? మీరేమంటారు సార్? అంటే 2 అంశాలు ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో ఏంటి, తల్లిపై కేసు వేసినాడికి తల్లికి వందనం గొప్పదనం ఏం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన మీడియా లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ తల్లికి వందనం విమర్శిస్తే వాళ్ళ తల్లిపై కేసులు గుర్తొస్తాయి జనానికి. ఇప్పుడు తల్లికి వందనం, నీది అమ్మఒడి. అమ్మఒడి నువ్వు ఎంతమందికి ఇచ్చావు? తల్లికి వందనం ఈయన ఎంతమందికి చేస్తున్నాడు? ఇప్పుడు ఇవాళ ప్రజల్లో చర్చ ఏంటి? కంపారిజనే కదా. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కింద 42 లక్షల మందికి ఇచ్చాడు. మరి లోకేష్ బాబు తల్లికి వందనం కింద మరి 67 లక్షల మందికి ఇచ్చారు. నీకన్నా 25 లక్షల మంది ఎక్కువ మందికి ఆయన లబ్ధి చేకూరిస్తే ఎవరిది మోసం? అమ్మఒడిపై నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? 5,000 కోట్లు. తల్లికి వందనం పైన ఇవాళ ఆయన ఎంత ఇస్తున్నాడు? 10,000 కోట్లు. అంటే డబల్. అంటే ఇవాళ తల్లికి వందనం అనేది 2 అమ్మఒడులకు సమానం. జనం కదా డిసైడ్ చేయాల్సింది, జగన్ కాదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పేది జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, లోకేష్ బాబు చెప్పేది లోకేష్ బాబు చెప్తాడు. నమ్మేది మరి మాట్లాడేది ఎవరు? జనం. మనం దేనికి విలువ ఇవ్వాలి? జనం ఏమనుకుంటున్నారు? సార్, మీరు అన్నట్టుగానే జనం ఏమనుకుంటున్నారు అన్న సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే, నేను వైసీపీ క్యాడర్ అయినప్పటికీ నేను ట్రోల్ కూడా చేశాను. నీకు 15,000 నీకు 15,000 ఏదైతే నిమ్మల రామానాయుడు గారు అన్నారో, కానీ దానికి ఇప్పుడు క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఉన్న 2 పిల్లలకి కూడా ఈరోజు తల్లికి వందనం రావడం జరిగింది అంటూ చాలామంది ఇలా వైసీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేశారు సార్. మరోపక్క వైసీపీ ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఏ విధంగా చూడాలి ఈ రెండింటిని? అంటే నువ్వు చెప్పినటువంటి ఆ కామెంట్స్కి యువతల వాళ్ళు మరి నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు ఎవరికి ఓటేస్తావంటే మీకే ఓటేస్తా అని అతను పెట్టిన ఆ కామెంట్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఇవాళ ఏమైపోతుంది? తల్లికి వందనం అనే స్కీమ్ వల్లే జగన్ ఓట్ బ్యాంక్ ఇవాళ ఒక 15% పోయిందంటున్నారు. అంటే వైసీపీకి మొన్న ఓటేసిన వాళ్ళంతా కూడా ఈరోజు ఇవాళ లబ్ధిదారులు. వాళ్ళందరూ మరి మేము కూటమికే నెక్స్ట్ ఎలక్షన్కి వేస్తాం అని చెబుతున్నారంటే, ఒక బిడ్డ ఉంటే 13,000, 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000, 4 బిడ్డలుంటే 52,000 పడితే ఖాతాలో ఆ తల్లి ఆనందం. ఇది తల్లికి వందనం కాదు, ఇది అమ్మకి ఆనందం అంటున్నారు. ఇప్పుడు ఈరోజు మనం చూసాం, ఏది 20,000 మంది తల్లులు, 4 బిడ్డల తల్లులు, వాళ్ళందరికీ వాళ్ళ అమౌంట్స్ పడ్డాయని చెప్పి వాళ్ళకి మెసేజెస్ వస్తుంటే, అంటే తల్లులంతా ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి విషాదమా? అంటే నీ తల్లిని కన్నీళ్లు పెట్టిస్తున్నావు, ఈ తల్లుల్ని కూడా కన్నీరు పెట్టమని ఎలా కోరుకుంటావు? ఇప్పుడు మనం చూసాం, ఏది ఇవాళ అమ్మఒడి స్కీమ్ నువ్వు ఎప్పుడు పెట్టావు? నువ్వు ప్రమాణ స్వీకారం రోజు నుంచి నువ్వు సంతకం పెట్టి ఇచ్చావా? నువ్వు 1 సంవత్సరం అయిన తర్వాతే కదా అది పెట్టింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 9వ నెలలోనో ఏమో ఇచ్చారు. వీళ్ళు అంతే. అంటే ఏ విధంగానూ నువ్వు వాళ్ళని విమర్శించే పరిస్థితిలో నువ్వు లేవు. ఆ నైతికత నువ్వు కోల్పోయావు. ఇప్పుడు ఈరోజు లోకేష్ బాబు మాట్లాడుతూ ఏమన్నాడు? 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా అమ్మఒడి ఇచ్చాడంట. లేకపోతే ఆయన ఏంటి అసలు వేరే రాష్ట్రాల్లో చదువుతున్న వాళ్ళకి ఇచ్చాడంట. అంటే అమ్మఒడి అనేది అది కేవలం స్కీమేనా, స్కామా? జగన్మోహన్ రెడ్డి ప్రతి స్కీమ్లో స్కామ్కి పాల్పడ్డాడు అని చెప్పి అప్పట్లో ఆయన మీద విమర్శలు.
ఏది ఆ జగనన్న ఇళ్ళ కాలనీల పథకం ఉంది కదా, లేఅవుట్లు, నేను ఇళ్ళు కాదు ఊళ్ళు కడుతున్నా అని చెప్పి ఊళ్ళు దోచేశాడు, ఊళ్ళు మింగేశాడు, ఆ రైతుల దగ్గర వసూళ్ళు చేశారు. భూములు మేము పేదలకు ఇళ్ళకి ఇవ్వటానికి మీ భూములు కొంటాం, ప్రభుత్వంతో కొనిపిస్తామని 10,000 కోట్లు. ఏది కేవలం స్కామ్ అన్నమాట. రైతుల దగ్గర వసూళ్ళు చేశారు అని చెప్పి కేసులు, ఎవరు విడుదల రజనీ మీద అదే కేసు, ఆ ఎడ్లపాటు రైతులు, ఆ పసుమర్రు రైతులు, మొన్న లావు కృష్ణదేవరాయలు కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు, ఆ రైతుల పేర్లు కూడా చెప్పాడు. అంటే అతనేంటి స్కీమ్ కాదు, అతను జగన్ పెట్టింది స్కీమ్ కాదు, చేసింది స్కామ్. ఇప్పుడు వీళ్ళు స్కీములు అమలు చేస్తుంటే స్కాములు చేయలేదని నీవు లబలబలాడుతున్నావా? ఇప్పుడు మనం చూసాం, ఏది నిన్న లోకేష్ మాట్లాడుతూ ఏమన్నాడు, స్పష్టంగా చెప్పాడనమాట, 26వ తారీఖు లోపు ఇంకెవరన్నా అర్హులు ఉంటే అప్లై చేసుకోండి, మీకు కూడా మేము ఇస్తాం. అతను ఏమంటాడు, 2,000, నువ్వు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పావు, లోకేష్ 2,000 లోకేష్ జేబుల్లోకి వెళ్ళాయి అంటే, మరి నువ్వు 2,000 కట్ చేసావు, అవి జగన్ జేబుల్లోకి వెళ్ళినాయా? అంటే అవి నీ జేబుల్లోకి వెళ్ళాయి కాబట్టే ఇవి లోకేష్ జేబుల్లోకి వెళ్ళాయి అన్న ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు దొంగవి. అంటే మీరు అన్నట్టు ప్రతి స్కీమ్ వెనకాల స్కామ్ ఉందన్నట్టు ఈ అమ్మఒడి వెనకాల ఈ స్కామ్ ఉందంటారా సార్? అంతే కదా, ఇవాళ దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్ చేసినటువంటి ఆ 2,000 నిజంగా స్కూల్స్కి అందినయా లేదా, ఆ డెవలప్మెంట్ కమిటీకి ఇచ్చారా లేదా, వాటితో ఆ చాక్ పీసులు అలాంటి బాత్రూమ్స్ అవన్నీ పరిశుభ్రం చేయటం, ఈ ఖర్చులకు ఆ 2,000 వాడారా లేదు, అసలు వీళ్ళు ఎత్తారా? ఎందుకంటే లోకేష్ చాలా ఫైర్ అయ్యాడు. 2,000 అని వాగితే 2 ఏళ్ల జైలు, దాని మీద కేసు వేస్తాడు అనుకుంటా, లీగల్ ఫైట్ చేస్తాడు అనుకుంటా. గతంలో మనం చూసాం, ఇలాగే పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టారు. ఆయన ఏదో విశాఖపట్నంలో అంత తిన్నాడు ఇంత తిన్నాడు ఎయిర్పోర్ట్లో అని చెప్పి ఏదో పెద్ద చార్ట్ ఒకటి వేసి దాని మీద ఇప్పుడు పరువు నష్టం కేసు వేసాడు. కరెక్ట్గా ప్రతి వాయిదాకి విశాఖపట్నం వెళ్తున్నాడు, వీళ్ళంతూ తేల్చేదాకా నిద్రపోయేటట్లేడు. ఇప్పటికైనా 24 గంటలు టైం ఇచ్చాడు, క్షమాపణకు చెప్పకపోతే మళ్ళా కేసు తప్పదా? ఎందుకంటే చేసే విమర్శలు ఇవాళ ఏంటి, హేతుబద్ధత ఉండాలి, సద్విమర్శలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన పత్రికలో ఏమని వచ్చింది, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏడాది మోసం 81,390 కోట్లని రాశారు. ఏడాది చంద్రబాబు మోసం 81,000 కోట్లని రాశావంటే ఇవాళ పింఛన్ల మీద పెడుతున్న ఖర్చు 34,000 కోట్లు. అంటే నువ్వు పింఛను 1,000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు 250 ముఖ్యం. ఇవాళ ఆయన అసలు ప్రమాణ స్వీకారం రోజు 1,000 రూపాయలు పెంచాడు, పాత ఈ 3,000 కూడా ఇచ్చాడు. అసలు ఆయనే పేదోడు ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. 34,000 కోట్లు పింఛన్ల మీద ఖర్చు పెట్టడం చంద్రబాబు మోసమా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంటే జగన్ ఏది మాట్లాడినా నువ్వు రివర్సల్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోకేష్ జేబుల్లోకి 2,000 వెళ్ళినాయి అన్నాడు అనుకో, జగన్ జేబులోకి వెళ్ళినట్టు లెక్క. 81,000 కోట్ల మోసం చంద్రబాబు చేశాడు అన్నాడు అనుకో, 81,000 కోట్ల మేలు చేశాడు అన్నాడు. జగన్ అబద్ధం చెబితే అది నిజమని, జగన్ నిజం చెబితే అది అబద్ధం అని. ఇవాళ అది రివర్స్. అతను టెండర్లు రివర్స్ చేశాడు, పరిపాలన రివర్స్ చేశాడు, లా అండ్ ఆర్డర్ రివర్స్ చేశాడు. అసలు మొత్తం ఇంకా ఆయన అసలు మామూలుగానే తలకిందులు. ఏంటి అతన్ని ఇక తలకిందులు రెడ్డి అని పిలవాలి. ఒక రకంగా చెప్పాలంటే రివర్స్ గేర్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని వాళ్ళు రివర్స్లో నడుపుతున్నాడు. ఎవరన్నా 2 రోజులు తాడేపల్లిలో ఉండి 5 రోజులు యలహంకలో ఉంటారమ్మా? అక్కడే తెలిసిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీని నడపటం కూడా ఇష్టం లేదు, ఇక ఏదో ఉనికి కోసం పాకులాడుతున్నాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.